హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ సర్వపిండి అయితే చేయబోతున్నాం. దీనికోసం ఫస్ట్ బియ్యంలో ఉప్పు, కారం, జీలకర్ర, కరివేపాకు, ఇంకా నువ్వులు, పల్లీలు, కందిపప్పు కూడా వేసుకుంటారు కొంతమంది. వేసిన ఉల్లిగడ్డ ముక్కలు ఇవన్నీ వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటారు. వాటర్ యాడ్ చేసుకొని సేమ్ చపాతీ పిండి, పూరి పిండిలాగా గట్టిగా కలుపుకుంటారు. అంతా మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకొని సేమ్ అలా కలుపుకుంటారు. చపాతీ పిండి, పూరి పిండిలాగా మొత్తము కలుపుకున్న తర్వాత సేమ్ చపాతీ పిండిలాగా, పూరి పిండిలాగా గట్టిగా చేసుకుంటారు. వీడియోలో చూపించినట్టే మొత్తం గిన్నె మొత్తం అప్లై చేస్తారు. అప్లై చేసి ఇట్లా చూడడానికి ఎట్లా మంచిగా గిన్నె లోపల మొత్తం ఆయిల్ తోటి అద్దుకుంటూ స్ప్రెడ్ చేస్తారు అన్నమాట పిండిని. మందం ఉన్న గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకొని, చుట్టూ ఆయిల్ అప్లై చేసుకొని ఆ పిండిని మొత్తం స్ప్రెడ్ చేస్తారు ఆ గిన్నె లోపల. ఇంకా స్ప్రెడ్ చేయడం అయిపోయాక గిన్నెని తీసుకెళ్ళి, పిండి పెట్టిన గిన్నెని తీసుకెళ్ళి ఇట్లా స్టవ్ మీద మంటకు పెట్టుకొని ఈవెన్గా మొత్తం చుట్టూ కాలేటట్టు కాల్చుకుంటారు. పిండి కాలినాక పిండి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, గోల్డిష్ కలర్లోకి అట్లా వస్తూ ఉంటుంది. తర్వాత ఇంకా దాన్ని డైరెక్ట్ ఇంకా ఇప్పుడు ఎలా షేప్ మొత్తం ఇట్లా గిన్నె ఎలా ఉందో షేప్ అలాగే వస్తుంది. ఇట్లా ఉన్నది ఇంకా రెడీ అయితే ఇట్లా ఉంటుంది. ఇంకా డైరెక్ట్ ఇట్లా అయిపోతుంది రెడీ అయితే. తర్వాత తీసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు, తినొచ్చు. ఇంకా రెడీ టు ఈట్ అన్నమాట. కరెక్ట్గా తీస్తే ఇంకా ఇట్లా వస్తుంది చూడడానికి. గిన్నె ఎలా ఉంటుందో షేప్ అప్ప కూడా అలాగే ఉంటుంది. పిల్లలకి ఇష్టం ఇలాంటివి బాగా తింటారు మా వాళ్ళు.